నవంబర్ 11న భారత ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు రానున్నారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా వైజాగ్ సిటీలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. అయితే మోడీ పర్యటన చేస్తున్న నేపథ్యంలో చాలా రాజకీయ అంశాలు చర్చకు రానున్నాయి. మోడీ అమరావతిపై మాట్లాడతారా? తర్వాత ఏదైతే టీడీపీ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంది, ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఉత్తరాంధ్రలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు పోలవరము, నిన్న మనం చూసినట్లయితే అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక లేఖను ప్రధాని మోడీకి పంపడం జరిగింది. దానిలో అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. ఇక జనసేనతో మీటింగ్ ఉంటుందా మోడీ అంటే ఇలాంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ టీడీపీ రాజకీయ నాయకురాలు, మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. నవంబర్ 11, 12 ఈ 2 తేదీలు చాలా హాట్ టాపిక్గా మారిపోయాయి, ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో. అయితే వచ్చేసి మనకి ముఖ్యంగా అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఉత్తరాంధ్రలో జరుగుతున్న అంశాలు, అయితే దానిపైన టీడీపీ పోరాటం కూడా చేస్తుంది. అంటే మోడీ రాక వల్ల అక్కడ రాజకీయ అంశాలు అంటే ఎట్లా ఉండబోతుంది? ఒక రకంగా చెప్పాలంటేనండి, ఇది హాట్ టాపిక్కే కాదు, తీవ్రమైనటువంటి పరిణామాలకి ఆలోచిస్తే మోడీ గారు సరైన సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా. కానీ నాకైతే నమ్మకం లేదండి. ఎందువలంటే ఎన్నోసార్లు మోడీ గారు రావటం జరిగింది. మనం బీజేపీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్న విషయం కాదు ఇది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటేనండి, లాస్ట్ టైం కూడా మోడీ గారు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చారు. కనీసం అక్కడ ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు మెంబర్కే రాలేకపోయింది, ఆహ్వానం అన్నది లేదు. అదే కాకుండా మా తెలుగుదేశం నాయకులు కూడా వెళ్ళేటువంటి సమయాన్ని కూడా మాకు ఇవ్వకుండా, అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కూడా చేసుకోకుండా అడ్డంకులు సృష్టించినప్పుడు, ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ సాంప్రదాయాలకు గౌరవాన్ని ఇచ్చేటువంటి సమయంలో పార్లమెంటులో ఉన్నటువంటి ఏ సంప్రదాయాలు ఉంటాయో ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నప్పుడు తర్వాత కిషన్ రెడ్డి గారు స్పందించారు తప్పితే కనీసం మోడీ గారి దగ్గర నుంచి మనకు రిప్లై రాలా. జగన్ ఏకపక్షంగా ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరన్నట్టుగా హార్ట్ కన్నా నేననేది ఏంటంటే, అసలు విశాఖపట్నం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటూ ఉంది. ఆ విపత్కర పరిస్థితిలో కూడా ఎలాంటి పరిస్థితులు అంటే, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆంధ్రాలో చదువుకుంటూ, మా నాన్నగారు సైనికలో ఉండటం వల్ల ఆయన కాశ్మీర్ ప్రాంతంలో ఉండేటప్పటికి నా ఎడ్యుకేషన్ తప్పనిసరిగా గుంటూరులో జరిగింది. అప్పుడు విద్యార్థి దశలో మేమంతా ఉక్కు ఉద్యమంలో విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అంటూ ఆ రోజు అనేక మంది అమరవీరులు అయ్యారు. దానికోసం స్టూడెంట్స్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళంతా కూడా రైలు పట్టాల మీద కూర్చొని రైళ్లను ఆపేసేసి కేసుల్లో ఇరుక్కొని తర్వాత గృహ నిర్బంధాలకు కూడా గురయ్యాం. ఈ రోజున మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి మన విశాఖ నిగమ్ని, ఆ తర్వాత ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ దేశంలోనే చాలా గొప్ప ఫ్యాక్టరీ మంది. అలాంటి ఉక్కుని అమ్మాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ వేలాది మంది వ్యక్తులు, శ్రామికులంతా కూడా రోడ్డు పాలవుతున్న టైంలో, అది కూడా సంపద కేంద్రీకరణగా ఎవరో అదానీ లాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు వింటున్నామన్న నేపథ్యంలో ఆయన యొక్క పర్యటన ప్రాతినిధ్యం వహించింది అనుకుంటున్నా. అక్కడ అనేక మంది ఎన్నో రోజుల నుంచి కూడా సంఘర్షణ చేస్తున్నారు. వారిని తట్టుకోవటం సాధ్యమా? నెంబర్ 1 అది. నెంబర్ 2, రిషికొండ మీద దాన్నంతా కూడా తవ్వకాల మీద ఎన్ని తవ్వకాలు జరిగినాయి అని చెప్పి హైకోర్టు వేసిన మొట్టికాయలు మనం చూసాం, సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలు చూసాం. ఒక పక్క విజయసాయిరెడ్డి, రెండో పక్క వైవి సుబ్బారెడ్డి, ఇద్దరు కూడా వలుక్కొని ఏ రకంగా అమ్ముతున్నారో, ఏ రకంగా స్వాధీనం చేసుకుంటున్నారో, ఏ రకంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. వాటికి సమాధానం ఉందా? అదేంటంటే, ఒకరు రాజ్యసభ మెంబరు విశాఖను చూసుకుంటున్నాడట, రెండో ఆయన టీటీడీ మెంబరు, ఆయనకేమో పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారట. మరి ఇద్దరు ఈ రెడ్డి ప్రభువులు కూర్చొని ఈ రెడ్డి ప్రభువుల హయాంలో విశాఖ ఏ రకంగా వెళ్తుంది? ఋషికొండ ఏందండి? అసలు వీళ్ళకి గనక వీలుంటే
మన డాల్ఫిన్ కొండని అమ్మేస్తారు, దాంతోపాటు విశాఖ సముద్రాన్ని కూడా నేలమట్టం చేసేస్తారు. అసలు ఈరోజు నిజంగా ఆలోచించుకోవాలంటే దేశానికి అతి భద్రత కలిగినటువంటి నౌకాశ్రయం మన విశాఖ. ఎలా అంటే ఒకవైపున షార్ట్ కట్లో చైనాకి దగ్గర ఉంది, ఇంకొక వైపున ఎప్పటికప్పుడు కూడా జలాంతర్గాములు కూడా అన్ని దేశాల నుంచి అక్కడికి రావడానికి వీలుందని చాలా రక్షణ కవచంగా ఉండాల్సింది. అది ఏ పరిస్థితుల్లో కూడా రాజధానిగా పనికిరాని ప్రాంతం. ఎందుకంటే రక్షణ వలయంలో ఉండాల్సిన ప్రాంతాన్ని వీళ్ళు బహిర్గతం చేస్తానంటే అర్థం లేని మాట. ప్రశాంతతకు మారిపోయినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎట్లాంటి గద్దల కన్నా అన్యాయంగానండి అనకాపల్లి వరకు, ఇటేమన్నా సింహాచలంకి ఇంకా పైన, ఇంకొక వైపు షోడవరం దాకా, భీమిలి నుంచి ఇంకో పక్కన 4 పక్కల నుంచి ఒక్క గజం ఖాళీ స్థలం అక్కడ ఉందా అండి? అవి ఎవరికంది? అనుకో విజయసాయిరెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే విజయసాయిరెడ్డి గారు అల్లుళ్ళ ఆధ్వర్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఏమాత్రం కూడా భద్రత లేకుండా, ఎమ్మెల్యేల మాటకి విలువ లేకుండా, ప్రజారక్షణ లేకుండా, ప్రజా భద్రత లేకుండా మనం చూసాం. మాట్లాడితే శిరీష్ణ కానివ్వండి, అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, బండారు సత్యనారాయణ కానివ్వండి, రామ్మోహన్ నాయుడు గారిని కానివ్వండి, వీళ్ళందరినీ ఎందుకు నిర్బంధిస్తున్నారు? అసలు వీళ్ళు గోడలు దూకి ఎందుకు వెళ్తున్నారు? సిబిసిఐడి వాళ్ళు అసలు వీళ్ళు చేస్తున్న నేరాలేంటి? అసలు ఒకప్పుడు నెహ్రూ గారు ఏం చెప్పారో మనకు అందరికి గుర్తుందండి. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉందనుకోండి, దేశంలో స్వరాజ్యం వికసించిద్దన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని నిర్వచించి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు కూడా ప్రతి రాష్ట్రానికి కూడా ఆయన ఏం చెప్తారంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి. అంతకందుకండి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎలాంటి చెన్నారెడ్డి గారి వరకు, ఎన్టీ రామారావు గారి వరకు, తర్వాత చంద్రబాబు నాయుడు వరకు కూడా విపక్షం గట్టిగా ఉండేది. వాళ్ళ మాటలు మనం సహృదయంతో తీసుకునేవాళ్ళం, వాళ్ళు అడిగినవన్నీ కూడా చేసేవాళ్ళం. ఆ సమస్యని అసలు ఇప్పుడు అసెంబ్లీ పెట్టుకోవడం లేదు, ఆ అసెంబ్లీలోకి ప్రతిపక్ష నాయకులను రానివ్వటం లేదు, పార్లమెంటరీ సాంప్రదాయాలు లేవు, నిరంకుశత్వం, నియంతృత్వం. మేము 170 మందిని గెలిస్తే రాజ్యాంగం ఎందుకు? 170 మందిని గెలిస్తే హైకోర్టు ఎందుకు? 170 మందిని గెలిస్తే సుప్రీంకోర్టు ఎందుకు? నేనే రాజులని నీరో చక్రవర్తి పాలనలో మనం ఉన్నాం. ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. రాష్ట్రం అంతా సమస్యలు. ఉత్తరాంధ్రాన్ని తీసుకుంటే ఇవాళకి కూడా ఈ కొండలు కాదు, ఈ గుట్టలు కాదు, ఈ భూములు కాదండి. నేను చిన్న సమస్యను మీకు దృష్టికి తెద్దాం అనుకుంటున్నా. పార్వతీపురం వెళ్దాం, పాతపట్నం వెళ్దాం, భీమిలిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్దాం, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్దాం. స్టిల్ ద బాటర్ ఎకానమీ ఈజ్ గోయింగ్ ఆన్. వస్తు మార్పిడి విధానం దొరుకుతుంది. వాళ్ళ చింతపండు ఇచ్చి బియ్యం తీసుకుంటున్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు దొరకటం లేదు. వాళ్ళకి రోడ్లు లేవు. డోలీల్లో ప్రసవాన్ని చేయాల్సి వస్తుంది. జాకెట్లు లేని, సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళకి మందులు లేవు. క్యాన్సర్లతో చచ్చిపోతున్నారు. రెండో వైపున కిడ్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నారు. ముందు ప్రజారోగ్యం ముఖ్యం, విద్యాభ్యాసం ముఖ్యం, వాళ్ళకి కావాల్సిన వసతులు ముఖ్యం. వీటిని ఆలోచించకుండా ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, వీటిని గురించి మనం కూడా ఆలోచిస్తున్నామంటే మన తప్పు కూడా నాకు అనిపిస్తూ ఉందండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సిన సామూహికంగా వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళకి కావాల్సిన ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని బార్టర్ ఎకానమీ నుంచి రియల్లోకి. అంటే అక్కడ బొత్స సత్యనారాయణ గారు వైన్ షాపులు ఆయనయే. ఆ వైన్ షాప్ దగ్గర నుంచి ఉప్పు షాప్ వరకు మొత్తం ఆయనే పెట్టుకుంటాడు. అది తన బంధువులకి ఇస్తాడు. పెద్ద టెంటులు వేస్తాడు, షెడ్యూలు వేస్తాడు. వాళ్ళందరికీ సామూహిక భోజనం కూడా పెడతాడు. బయటికి వెళ్ళి తినొస్తే వీళ్ళకి తెలివచ్చిద్దేమోనని. అలాంటి వ్యవస్థలో ఉత్తరాంధ్ర బతుకుతుందండి. ఒక పక్క బొత్స సత్యనారాయణ నియంత్రణతో, రెండో ధర్మాన ప్రసాదరావు గారి నియంత్రణతో. ధర్మాన ప్రసాదరావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒకటి అడగాలి. ధర్మాన ప్రసాదరావు గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పారు, మనకు రాజధాని విశాఖనే ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు కూడా చెప్పారు. ఇంకా మరొక విషయం ఏంటంటే, నిన్న ఒక లోగో రిలీజ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్మిట్ ఇది వైజాగ్లో 2023 మార్చి 3, 4వ తేదీలో నిర్వహించనున్నారు. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు, అంటే విశాఖనే రాజధానిగా ఉంటుంది, ఇక అమరావతి ఉండదు అని చెప్పేసి. అంటే విశాఖనే ఒక రాజధానిగా ఉంటుందా, అమరావతి ఉండదా? ఐ హ్యావ్ టు సే వన్ థింగ్ వెరీ స్ట్రాంగ్లీ అండి. అసలు ఇంతవరకు దేశంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదండి? ఆంధ్రప్రదేశ్. 7 సంవత్సరాల పైగా 8 ఏళ్ళకి వచ్చేసాం.
రాజధాని లేదు. ముందు రాజధాని ఎందుకు లేదని చెప్పి మోడీ గారు దాన్ని ప్రశ్నించాలండి. రాజధానిగా నేను వచ్చి శంకుస్థాపన చేశాను అమరావతిని. ఆ అమరావతికి నేను గంగా జలాన్ని తెచ్చాను, అన్ని నదుల జలాన్ని తెచ్చాను, దేశంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్య ప్రాంతాల నుంచి కూడా మట్టిని తెచ్చాను. నేను ఆ మట్టికి మొక్కాను. మరి ఇది ఏంటని అడగాల్సిన వ్యక్తి వస్తున్నాడు, ఇప్పుడు అడుగుదాం. ఇక రెండవదండి, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం కూడా చేశాడు మనకి. అవన్నీ పక్కన పెట్టుకుంటే ఈ రోజున ఒకటే రాజధాని అంటున్నప్పుడు, అంటే ఒకటే రాజధాని అన్న దాని నుంచి మనం అడుగుతుంది అమరావతి రాజధాని, అమరావతి రాజధానిగా ఉంటుందని మనకు హైకోర్టు చెప్పేసింది. సుప్రీంకోర్టు కూడా దానికి అనుబంధంగా కొన్ని అనుబంధంగా ఇస్తూ ఉంది. ఇక ధర్మాన ప్రసాదరావు గారి గురించి ఆలోచిద్దామండి. ధర్మాన ప్రసాదరావు గారు ఒక రోజున ఒకప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వినాలనిపించేది. స్పష్టంగా నిజంగా ఆయన అన్ని విషయాలు కూలంకషంగా ఉన్న మొత్తంలో ఆ రోజు కాంగ్రెస్లో అద్భుతంగా మాట్లాడే వక్త. కొంతవరకు ప్రజాస్వామ్యం అంటే తెలిసిన వ్యక్తి, ప్రజాస్వామ్య భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఆయనకి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు మంత్రి కాగానే ఫస్ట్ ఈయనకి రాజ్యకాంక్ష వచ్చింది, పదవీకాంక్ష వచ్చింది. ఇప్పుడు ఆయన కనిపించేదంతా జగన్ని పొగడతాం తప్పితే. కానీ ఇంకో మాట అన్నాడు కదండి, ప్రజలలో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అని. దానికి ఒప్పుకుందాం ఆయన్ని. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఆయన కన్నెకొండలు వీటన్నిటిని కూడా తవ్వి ఆయన మీద ఎంక్వైరీ కమిషన్లు కూడా వేసి మనకు అవన్నీ తెలుసండి. ఈ రోజున ఆయన కూడా సన్ స్ట్రోక్లోంచి బతికి వచ్చిన ఆయనే. ఇవాళ సమ్మిట్, మనం అంతకుముందు సమ్మిట్స్ పెట్టలేదు వైజాగ్లో అసలు వైజాగ్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరండి? ఈ రోజున మొన్న గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కరోనా టైంలో కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నిటి కూడా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఫ్యాక్టరీసే పనికొచ్చినాయి. అసలు వైజాగ్ని మేము ఎప్పుడు మహానాడు కూడా ఎప్పుడు ప్రిఫరెన్స్ అంతా కూడా వైజాగ్కి ఇచ్చేవాళ్ళం. వైజాగ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ప్రేమ. అది ఎంత ప్రకృతి సౌందర్యంతో పాటు వనరులు ఉన్నాయి. ఆ వనరుల్ని సద్వినియోగం చేస్తూ ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలని అభివృద్ధి చేయటం కోసం ఎప్పుడు కూడా అత్యధికంగా క్యాబినెట్లో మంత్రులు అక్కడ ఇవ్వటం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి సర్వాధికారాలు ఇవ్వటం కానివ్వండి, అలా ఇంప్రూవ్మెంట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మొత్తం కూడా విజయసాయిరెడ్డి కొనేశాడు, వైవి సుబ్బారెడ్డి జగన్ గారికి బినామీగా పెట్టేశాడు, ఆస్తులన్నీ మా అక్కడ ఉన్నాయి అనుకొని వైజాగ్ని పెడతామన్నప్పుడు ప్రజా విప్లవం కాదండి, ఈ కథలు ఇట్లా చెప్తూనే పోతాడు. ఆయన పదవి పోయే వరకు ఇదే నిలబడింది. తర్వాత వచ్చేది అమరావతి. ఎందుకు భయపడుతున్నాడండి? అమరావతి ఇటు అరసవెల్లికి ఎందుకు భయపడుతున్నాడు? ఎస్, సూర్యభగవానుడు చాలా గొప్ప దేవుడు. సూర్యభగవానుడి ముందు ఎక్కడ కూడా అన్యాయాలు, అరాచకాలు ఇలాంటివి ఉండవండి. ఆ అరసవెల్లి శ్రీమన్నారాయణ స్వామి చూస్తాడు. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చింది. సమ్మిట్ పెడుతున్న తప్పులేదు, దానికి లోగో రిలీజ్ చేసినంత మాత్రాన వీ నెవర్ స్కేర్ అబౌట్ ఇట్. దాని గురించి కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఎక్కడైతే మనకి కొన్ని ప్రాంతాలు కాస్మోపాలిటన్స్గా ఉంటాయో, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లో కాస్మోపాలిటన్ సిటీస్ వైజాగ్, సర్టన్లీ ఇట్ అట్రాక్ట్స్ ద పబ్లిక్. అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ని మనం తీసుకురావాలి. ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ని దీనికి అంకురార్పణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో వీళ్ళు నడుస్తున్నారని అనుకుంటున్నాను తప్పితే దానివల్ల భయపడేది, బెంబెలెత్తేది ఏది లేదండి. అసలు కాలం దగ్గరకు వచ్చింది. వీళ్ళ అరాచకాలకే కాదు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ప్రజావాణి వేరేగా ఉంది. ప్రజా సమస్యలకి ప్రజలే పరిష్కార మార్గాన్ని అందించబోతున్నారు. విజయం మాది. ఆ విజయం పక్కన మేము సాధించుకోగలుగుతాం. రాబోయే ప్రజా తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది. ఇక జనసేన వరకు కూడా వెళ్దామండి. యువకుడు ఆలోచించే శక్తి ఉంది, ప్రజలకు సేవ చేయాలని వస్తున్నాడు. ప్రజాభిప్రాయాలని చక్కగా ప్రతిబింబించగలిగినటువంటి ధైర్యం, సాహసం, దాంతోపాటు కూడా మాట్లాడే తీరు కలిసింది. ఈరోజు జనసేన కానివ్వండి, కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో అసలు పార్టీలను బతకనిస్తున్నారా? సిద్ధాంతాలను బతకనిస్తున్నారా? ప్రతిపక్ష నాయకులని తిరగనిస్తున్నారా? ప్రతిపక్ష నాయకుల యొక్క వాణిని, వాయిస్ని ప్రజలకు వినిపించగలుగుతున్నారా? వినిపించనీటల్లా. ఇలాంటి తరుణంలో ప్రజా విప్లవం రాబోతుందండి. ఒక పవన్ కళ్యాణ్, ఒక లోకేష్ బాబు, ఇంకా ఇలా ఎంతోమంది నాయకులు రాబోతున్నారు. ఆ నాయకుల యొక్క వాళ్ళ విప్లవం ముందు, వాళ్ళు పూరించే శంఖారావం ముందు తప్పనిసరిగా ఇప్పటికే జగన్మోహన్లో కళ్ళలేదు చూడండి. అసలు ఎప్పుడు కూడా జగన్ ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు. ఈజ్ అ మ్యాన్, ఎప్పుడు లో ప్రొఫైల్ కాదండి, తనలో ఆత్మన్యూనత ఉంటుంది. మనుషుల కళ్ళల్లోకి చూడలేడు,
మనుషులు ఇంక చూసి మాట్లాడలేడు, మనుషులతో మమైకం కాలేడు. ఎంతసేపన్నా భుజాలు తడవటమో, జుట్టును తడవటమో, బొగ్గగెళ్ళటమో, ఈ మూడే చేతవు కానీ వేరే విషయాలు తెలియదు. మనకు కావాల్సింది, నేను వ్యక్తిగతంగా విమర్శించే వ్యక్తిని కాదండి, ప్రజానాయకుడు ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే ప్రజల గుండెల్లో ఉండగలగాలి, ప్రజా సమస్యల్ని నీ తాడేపల్లి గూడెంలో నీ ఇంటి పక్క డ్రైనేజీని సరి చేసుకోలేవు, నువ్వు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి మురుగునీటినే శుద్ధి చేయలేవు. నీకు దగ్గరలో 20 కిలోమీటర్ దూరంలో 40 కిలోమీటర్ దూరం గుంటూరు ఉంది. ఒక స్వాతంత్రం వచ్చినటువంటి రోజున నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని పట్టపగలు 12 గంటలకు నరిగితేనే దిక్కులేని దివానం లేనటువంటి పరిస్థితి నీ దగ్గర కనిపిస్తుంది. నువ్వు ఎంతసేపు ఉన్నా నీ దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షాలు అరెస్ట్ చేయడమే వస్తుంది తప్పితే నీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉందా? నువ్వు లా అండ్ ఆర్డర్ సరిగ్గా చేయగలుగుతున్నావా? ఎంత చక్కటి కోస్తా తీరం ఉంది, ఎంత సుదీర్ఘమైనటువంటి కోస్తా తీరం ఉంది. మీరు అధికారంలోకి వచ్చినాక వ్యవసాయ రంగంలో మీరు సాధించినటువంటి ఘనత ఏంటి? పారిశ్రామిక రంగంలో మీరు సాధించిన ఘనత ఏంటి? ఇకపోతే పశు సంపదను ఎక్కడ మీరు వృద్ధి చేయగలిగారు? మీరు ఏ తీర ప్రాంతం ఉందో చేపల పెంపకాన్ని వృద్ధి చేయగలిగారా? చివరికి బ్లూ వాటర్ సో మచ్ వీఆర్ హ్యావింగ్, ఆ ఇండస్ట్రీ డెవలప్ కాగలిగిందా? ఫార్మసీ ఇండస్ట్రీ డెవలప్ కాగలిగిందా? ఏ రంగంలో ఇతోదకమైనటువంటి గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారో చెప్పమనండి. మహిళా కమిషనే పనిచేయడం చేత కాని వాళ్ళు, మంత్రులకు స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళు ఎంతసేపున చంద్రబాబుని తిడితేనే ఓటు, లోకేష్ బాబుని తిడితేనే ఓటు, పవన్ కళ్యాణ్ని తిడితేనే ఆ తిట్టిన 5గురిని నువ్వు పెంచుకుంటా పోతున్నావు తప్పితే ప్రజా సమస్యల కోసం, ప్రజావాణిని వినిపించడం కోసం, అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగినటువంటి సత్తా ధైర్యం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయన ఎంకరేజ్ చేయటం. 175 మందిని ఆయన ఏమనుకుంటున్నాడంటే నా దగ్గర ఉన్నటువంటి నాకు అనటం ఇష్టం లేదు గొర్రెల మందని అనను కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ఎవరండి? ప్రజలు కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులు. ప్రజాస్వామ్యంలో మన కోసం పనిచేయగలిగినటువంటి నిస్వార్థమైనటువంటి త్యాగదనులు వాళ్ళు. వాళ్ళకి నువ్వు స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, పని చేయనీయకుండా నీ అంతటికి నువ్వే కంట్రోల్లో పెట్టుకొని నీతో కోటరి విజయసాయిరెడ్డి తోటి వీటన్నిటి మీద పెత్తనం లా అండ్ ఆర్డర్ చేయడానికంతా కూడా సజ్జల. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చెబుతారు? ఎమ్మెల్యేల మీద గడప గడప ఏమైందో మనం చూసాం. ఒక్క గడపలో కన్నా ఎవరన్నా రానిచ్చారండి? గడప గడప ప్రోగ్రాం సక్సెస్ అయిందా? అసలు చంద్రబాబు నాయుడు గారి గాలేరీ నగర్ ద్వారా చిత్తూరుకు కూడా నీరు తీసుకెళ్ళడానికి జరిగింది. కడప పులివెందులకి నీరు ఇచ్చాం, నీకు ఇంతవరకు నీరు ఇవ్వటం చేతకాల. పట్టిసీమని నువ్వేం చేసావు? వట్టిసీమలాగా మార్చేసేసావు. ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేయగలిగావా? నీ మంత్రులు ఒకప్పుడు అనిల్ తెగవాగేవాడు. ఇప్పుడు వచ్చిన మంత్రి గారు అయితే ఎంతసేపు తిట్టడమే చూస్తున్నారు. అమ్మడి రాంబాబు గారు ఒక విమర్శలకే ఒక్క సేద్యపు ప్రాజెక్ట్నైనా ముందుకు తీసుకెళ్ళగలిగావా? ఒక్క సేద్యపు నీటి వసతినైనా పెంచగలిగావా? ఒక్క కాలువనైనా తవ్వగలిగావా? కాలువలని పూడికైనా తీయగలిగావా? వ్యవసాయాన్ని అభివృద్ధి చేయగలిగావా? ఇంకా చెప్పాలంటే పచ్చటి పొలాలను తీసేసుకొని ఇళ్ళు కడుతున్నానని చెప్పి, పట్టాలు ఇస్తున్నానని చెప్పి వాటికి రేట్లు ఇచ్చి తీసుకెళ్తాం. ఆ చెక్కులు కూడా పాస్ కావు. అసలు ఆర్థిక పరిస్థితి అండి, ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. అసలు ఆర్థిక పరిస్థితి మీద ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేశారా? అప్పులకి వడ్డీలు కడటానికే రోజు మీరు మార్కెట్లో ఏం చేస్తున్నారో తెలుసు. ఈ రోజు కనుక ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వస్తే ఒకరోజు నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి తట్టుకోలేవు. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఆర్థిక ఎమర్జెన్సీని కనుక ప్రకటించకపోతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది. నిజంగా ఐఎమ్ ఎకానమిస్ట్, ఐ నో ద ఫ్యాక్ట్స్. మనం చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాం. ఒకరోజు ఎప్పుడైనా సమయం దొరికి మనం మాట్లాడతామండి. ఎంత ఘోరమైన ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉందంటే ఏ రంగంలోనూ ప్రగతి లేదు. ఎక్కడ కూడా అసలు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఈ ఆదాయంలో కూడా పెంచుకోవడానికి మనకు అప్పులు తెచ్చుకునే మార్గాలు ఏంటి? అన్ని రోడ్లు మూసుకుపోయినాయి. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి లోకల్ మార్కెట్ వరకు కూడా. అసలు మీరు ఏం చేస్తున్నారు? అసలు దేని మీద మీరు పయనం చేస్తున్నారు? ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణాన్ని ఎలా చేయబోతున్నారు? ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరచుకోబోతున్నారు? ఆర్థిక అభివృద్ధిని నువ్వు ఆ బంధు ఈ బంధు ఆ వడి ఈ వడి ఇస్తే కాదు. నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే ప్రతి మనిషి మీద ఉన్నటువంటి తలసరి ఆదాయం, తలసరి అప్పును పెంచుకుంటా పోతున్నావు. దాని మీద ప్రజలు ఈరోజు ఉద్యమించాలండి. అప్పును ఎంత ఇస్తున్నారంటే 10 తరాలకు కూడా తీర్చలేని అప్పు ఇస్తున్నారు. ఈరోజు 5,000 రూపాయలు రైతుకి ఇచ్చినంత మాత్రాన, లేదా 10,000 రూపాయలు ఒక స్టూడెంట్కి ఇచ్చే మాత్రం సమస్య పరిష్కారం కాదు. వాళ్ళ తాతకి, వాళ్ళ తండ్రికి, వాళ్ళ అమ్మ మీద పడుతున్న అప్పును గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. నిజం, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దిస్ థింగ్స్ అండి. మాలాంటి వాళ్ళందరం కూడా అరెస్ట్ చేస్తే భయమా అండి? మేము తెలంగాణలో ఉండొచ్చు, రక్తం ఆంధ్ర రక్తం. అక్కడ పుట్టిన దాన్ని, అక్కడ చదువుకున్న దాన్ని, ఆ మూలాలు ఉన్న దాన్ని
కానీ తెలంగాణలో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారండి. ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు. మాలాంటి వాళ్ళం కూడా బయలుదేరుతామండి. మాకేం ఎమ్మెల్యే టికెట్లు అవసరంలా, ఎంపీ టికెట్లు అవసరంలా. ఎంత అరాచక అన్యాయమైనటువంటి విద్రోహమైన పాలన జరుగుతుంది. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఎప్పటికీ కోలుకునేటువంటి వ్యవస్థని ఎలాంటి జగనిస్తూ ఉన్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, పొరపాటు చేశానని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. నేనే పొరపాటు చేశాను. ఆ ఒక్క ఛాన్స్ అన్నది మన జీవితాన్ని బలికొంది, మన వ్యక్తిత్వాన్ని కించపరిచింది. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే తరుణం ఇప్పుడు రాబోతుందండి. ద పీపుల్ ఆర్ నాట్ దట్ మచ్ ఇన్నోసెంట్. పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. People are very clever. They know when to react, how to react.